మద్రాస్ కారన్ సినిమా ఎలా ఉందంటే, ఒక చిన్న ప్రమాదం, ఒక చిన్న తొందరపాటు జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది. ఒక్కసారి మన ప్రమేయం లేకుండా కొన్ని సంఘటనలు జరుగుతాయి. మనం కారణం కాకపోయినా బలిపశువులు చేస్తారు. ఒక సంబరంలో నుంచి ఒక సమస్యలోకి వచ్చి పడడానికి ఒక్క క్షణం చాలు అనేదే సత్యం. అలాంటి ఒక చిన్న విషయం తీసుకొని ఈ కథ రాసుకోవడం జరిగినట్టు తెలుస్తుంది. ఈ కథలో హీరో హీరోయిన్లు లవ్వు, పెళ్లికి సంబంధించిన పనులు సరిగ్గా ముహూర్తానికి ముందు హీరో ఒక గొడవలో చిక్కుపోవడంతో ఫస్ట్ చాలా ఇంట్రెస్ట్గా కొనసాగుతుంది. ఆ సమస్యల నుంచి హీరో బయటికి రావడానికి చేసే ప్రయత్నాలు, అసలు కారకులు ఎవరనేది అన్వేషించడం, రంగంలో దిగిన తీరు సెకండ్ హాఫ్ నడుస్తుంది. 5 ప్రధానమైన పాత్రల చుట్టూ దర్శకుడు ఈ కథను అల్లుకున్న తీరు చాలా బాగుంది. ఒకవైపు పెళ్లి మండపం, ఇంకోవైపు పోలీస్ స్టేషన్, మరోవైపు హాస్పిటల్ నేపథ్యంలో సన్నివేశాలు ఫస్ట్ హాఫ్ సినిమాని హీట్ ఎక్కించేస్తాయి. జరిగిన సంఘటన తాను కారణం కాదని తెలుసుకున్న సత్య అసలు కారకులు ఎవరు అని తెలుసుకోవడానికి సిద్ధపడటంతో సెకండ్ హాఫ్ స్పీడ్ అందుకుంటుంది. మొదటి నుంచి చివరి వరకు కథను గట్టగా నడిపించడంలో దర్శకుడు బాగా గెలిచాడు. ఈ సినిమాలో సహజత్వం, ఎమోషన్స్, అన్యూహమైన మలుపులు ఈ సినిమాకి ప్రధానమైన బలమని చెప్పుకోవచ్చు. నిహారిక పాత్ర సెకండ్ హాఫ్లో కనిపించకపోవడంతో కేవలము సీరియల్ డ్రామాపై మాత్రమే దృష్టి పెట్టడం ప్రేక్షకులకు అసంతృప్తి కలిగించే విషయమని చెప్పుకోవాలి. రిలీజ్ సమయంలో గట్టి పోటీని ఎదుర్కొన్న ఈ సినిమా ఓటీటీ వైపు నుంచి మంచి మార్కులు కొట్టేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సినిమా అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఒకసారి చూసేయండి మరి.